జీవన్ రెడ్డి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తరలింపు చేసి ఉండి ఉన్నట్టయితే పెళ్లి సమస్య ఉత్పన్నం కాకపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే దీనికి కేసీఆర్ గారే పూర్తి స్థాయిలో నైతిక బాధ్యత వహించాలి. ఒకటి ఈజ్ ఏ టెక్నికల్ మిస్టేక్, రెండోది ఈశాన్య ఋతుపవనాలు ఏదైతుందో మనకి ఈసారి వర్షాలు కురియకపోవడం అనేది కూడా ఇంకొక అంశం అని చెప్పంటుంది. వాస్తవం ఒక విధంగా ఉంటే ఏదైతుందో దాన్ని వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కరువు వచ్చింది. అసలు ఈ కరువుకు బాధ్యత నీది నాయన, ఈ కరువుకు బాధ్యత నీది అని చెప్పంటున్నా నేను. నీ వైఫల్యంతో వాళ్ళ తెలంగాణ ప్రజానీకం ఈ సమస్య ఎదుర్కొనే ఒక పరిస్థితి వచ్చిందని చెప్పి అంటున్నా. లేకుంటే ఏమంటాడు వీళ్ళు మిషన్ భగీరథ. అరే నేను మిషన్ భగీరథ ఇస్ టోటల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అసలు సాంకేతికంగా ఏ విధమైనటువంటి ఒక మీరు దానికి కావాల్సినటువంటి ఒక పరిణామాలు పరిగణలోకి తీసుకోకుండా నిర్మాణం చేపట్టబడడంతో ఈ రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడడం జరిగిందని చెప్పంటున్నా. బేసిక్గా మిషన్ భగీరథ శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరును అందింపచేయటం, శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరుని అందింపచేయటం. క్లోరినేషన్ ప్రభావం ఏదైతే కేవలం 20 కిలోమీటర్ల ప్రవాహం వరకే ఉంటుంది. ఒకసారి 20 కిలోమీటర్ల ప్రవాహం దాటిపోతే క్లోరినేషన్ ఎఫెక్ట్ జీరో అయిపోతుంది. ఇట్స్ టెక్నికల్లీ దాన్ని ఏదైతుందో నీ కమిషన్ల కక్కుర్తితోని ఇలా పైప్ కంపెనీలతో కమిషన్లు కుదుర్చుకోవడం ఏదైతుందో కక్కుర్తితోని ఇలా రాష్ట్ర ప్రజానికి అప్రూవల్ నెట్టడమే కాకుండా ఇలా ప్రజలు ఇవాళ తాగునీటి కొరకు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తే కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా. నేను అందుకోసం దర్శనం ఐ సైడ్ మిషన్ భగీరథకు సాంకేతికంగా అనుమతులు కల్పించినట్టు ఇంజనీరింగ్ అధికారి ఎవడైతే ఉన్నాడో ఐ వెంట్ ఆన్ రికార్డ్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కౌన్సిల్లో కొన్ని ఉరి తీయాలని చెప్పాలని నేను చెప్పంటూ నేను నీ క్లోరినేషన్ ప్రభావం కేవలం 20 కిలోమీటర్ల పరిధి వరకే ఉండి పరిస్థితులలో నువ్వు హౌ యూ హ్యావ్ ఎండోర్స్డ్ ఇట్ ఇప్పుడు ఏమంటారు దాన్ని బ్లీచింగ్ పౌడర్ ఏదైతుందో బకెట్లో కలిపి ట్యాంక్లో పోయాలన్నట. అంటే ఈ బ్లీచింగ్ పౌడర్ బకెట్లో కలిపి ట్యాంక్లో పోసేటువంటి ఒక పరిస్థితి మనం అమలు చేసుకోవద్దలుచుకున్నట్టయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకయా? అదే డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ ఏదైతే గ్రామాన నువ్వు రా వాటర్ అందుబాటులోకి తెచ్చి దాని శుద్ధికి సంబంధించి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకుంటే అయిపోతుండే. నువ్వు దాని ఆచరణలో ఏదైతుందో నువ్వు నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా ఈ రాష్ట్రంలో అప్లోబులు నెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రజానీకం ఏదైతుందో అటు వ్యవసాయ రంగాన సాగునీటికి సంబంధించే కానీ త్రాగునీటికి సంబంధించే కానీ నిజంగా ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడితే దానికి